జపాన్లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి దీవులైన క్యుషు, షికాగోను శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. సాధారణ ఎన్నికలు ముగిసి నిర్ణీత గడువు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ శక్తి రూపిణి దుర్గాదేవి షెడ్డు నిర్మాణం కోసం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు 51,100 రూపాయలు విరాళంగా అందజేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎంపీడీఓ బాలకిషన్, ఏపీఓ అశోక్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ జిల్లా పరిషత్ హైస్కూల్ ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. రేంజల్ మండలం నీల, తాడుపిలోలి, దూపల్లి, దండిగుట్ట గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు క్లోరినేషన్ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీఓ జావిద్ వెంకటేష్. స్థానిక మేరు భవన్ ఆదర్శ నగర్లో జిల్లా మేరు సంఘం కార్యవర్గ సమావేశం జిల్లా మేరు సంఘం అధ్యక్షులు సోమ హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించారు. మేరు కులస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లే విధంగా మనమంతా భాగస్వాములం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.